Okay, good morning all of you. Once again, good morning. Yes, first topic వచ్చేసి మంచి వండర్ఫుల్ టాపిక్ పైన ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఎస్, వెల్కమ్ టు ద ట్రైనర్ సిరీస్. నా పేరు కిరణ్ వల్లపట్ల, గ్రౌండ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎస్, పవర్ అకాడమీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్ గా, బెస్ట్ లీడర్ గా నేను ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవాల్సిన టాపిక్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇన్వాల్వ్ అవ్వండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత త్వరగా ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే నేను అంత బాగా ముందుకు వెళ్ళిపోతా. ఎంత త్వరగా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. నేను అడిగేదానికి ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. అలా రెస్పాండ్ అయితేనే నేను ముందుకెళ్తాను అనమాట. రైట్? ఎస్. ఓకే, వెల్కమ్ టు ద ట్రైనర్ సిరీస్. ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేసి డూ యు నో పవర్ ఆఫ్ మనీ. డబ్బు యొక్క శక్తి ఏంటో మీకు తెలుసా? డబ్బు యొక్క శక్తి ఏంటో మీకు తెలుసా? ఎస్, దానికంటే ముందు పెన్ను పేపర్తో రెడీగా ఉన్నారు కదా? ఎస్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ కి మీరు టిక్ చేసుకోండి. ఏది కరెక్ట్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో మీరు టిక్ చేసుకోండి. 1 or 2 or 3. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఉంటుంది. టిక్ చేసుకోండి. 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి మీరు మీ ఒపీనియన్ ని రౌండ్ అప్ చేసుకోండి. ఫైనల్ గా నేను అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? అర్థమైందా? ఆర్ యు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా అంటే ఎస్ రెడీ అని పెట్టండి. ఓన్లీ ఎస్ అని పెట్టకండి. రెడీ అన్న పెట్టండి, ఎస్ సార్ రెడీ అని అన్న పెట్టండి. ప్రతి ఒక్కదానికి ఎస్ అంటే ఎస్ఏ వెళ్ళిపోతుంది అనమాట. ఎస్. ఆర్థిక సమస్య ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అసలు మనీ ప్రాబ్లం కంటే ముందు అసలు మనీ ఎంతవరకు మనం వాల్యూ ఇస్తున్నాం, మనీ వాల్యూ మనకు ఎంతవరకు తెలుస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ఎస్, డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది. డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది అంటే ఏంటి? ఎస్, డబ్బు సంపాదిస్తే చాలు సక్సెస్ అయినట్టే. డబ్బు అనేది ఉంటే చాలు సక్సెస్ అయినట్టే. డబ్బు విజయం అంటే ఏంటంటే డబ్బు సంపాదించడమే అనేది కొలమానంగా మారింది. ఎస్ అనేది మీరు నాకు ఇక్కడ చాట్ బాక్స్ లో ఎవరు పెట్టొద్దు. మీకున్న నోట్బుక్ ఏదైతే ఉందో ఆ నోట్బుక్ లో ఈ క్వశ్చన్ రాసుకొని దానిపైన ఆప్షన్స్ ఇచ్చాను, ఆ ఆప్షన్స్ కూడా రాసుకొని 1 అయితే 1 రౌండ్ అప్ చేయండి, 2 అయితే 2 రౌండ్ అప్ చేయండి, 3 అయితే 3 సెలెక్ట్ చేసుకోండి. డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది. అవును అంటేనేమో ఖచ్చితంగా అని పెట్టండి, కాదు అంటేనేమో కాదని పెట్టండి, 50-50 అంటేనేమో 2 కొంతవరకు అని పెట్టండి. కాదు, కొంతవరకు, ఖచ్చితంగా, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఒపీనియన్, మీ మనసుకి ఏమనిపిస్తుంది? డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది, దానికి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు టిక్ చేసుకోండి. అయిపోగానే కంప్లీటెడ్ అని టైప్ చేసి ఇక్కడ పెట్టండి. చాట్ బాక్స్ లో కంప్లీటెడ్ అని పెట్టండి. మళ్ళీ నేను ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి కదా, ఫాస్ట్ గా. రాసుకోండి, నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది. కాదు, కొంతవరకు, ఖచ్చితంగా. అండ్ రెండోది వచ్చేసి డబ్బు చాలా అవసరం. డబ్బు చాలా అవసరం. కాదు, కొంతవరకు, ఖచ్చితంగా. డబ్బు చాలా అవసరం. మీ ఒపీనియన్ ఏంటి? కాదా, కొంతవరకు, ఖచ్చితంగా డబ్బు అవసరం. రెండోది ఇది, డబ్బు చాలా అవసరం, కాదు, కొంతవరకు, ఖచ్చితంగా. ఓకేనా? రైట్. మూడోది, డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. కాదు, కొంతవరకు, ఖచ్చితంగా. డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. కాదు, కొంతవరకు, ఖచ్చితంగా. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు 1, 2, 3 సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ రాసుకోండి, నెంబర్ వేసుకోండి, అంతే. డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. మీ ఆన్సర్ 1, ఒపీనియన్ 1 అయితేనేమో ఫస్ట్ అయితేనే 1 వేయండి, రెండోది అయితేనే 2 వేసుకోండి, మూడోది అయితేనే 3 వేసుకోండి. అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. మూడోది అనుకోండి, 3వ నెంబర్ వేసుకోండి. మీ ఆప్షన్ 3 అయితే ఈజీగా ఉంటది. రైట్? మూడోది. అండ్ నాలుగోది, డబ్బు లేకపోతే అనుబంధాలకు బీటలు వాడతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే డబ్బు ఉంటేనే రిలేషన్ కి వాల్యూ, రిలేషన్స్ బాగుంటాయి. డబ్బు లేకపోతే మాత్రం చాలా వరకు డిస్టర్బ్డ్ గా ఉంటాయి, ఎవరు కూడా దగ్గరికి రారు, బీటలు పారిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే కనెక్టివిటీ అనేది ఉండదు. డబ్బు ఉంటేనే కనెక్టివిటీ, డబ్బు లేకపోతే కనెక్టివిటీ ఉండదు అనేది ఇక్కడ. మీ ఆప్షన్ ఏంటి? అండ్ 5th వన్, చేతి నిండా డబ్బు కరువు అయితే అన్ని విషయాల్లోనూ రాజు పడాల్సి వస్తుంది. చేతి నిండా డబ్బు కరువు అయితే, డబ్బు లేకపోతే అన్ని విషయాలు కూడా కాంప్రమైజింగ్ అండ్ రాజీ పడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అవునా, కాదా, ఖచ్చితంగా. కొంతవరకు
మీరు రెస్పాండ్ అవ్వండి. అయిపోయిందా? 5 కంప్లీటెడా? ఫస్ట్ది డబ్బు అనేది విజయానికి కొలమానంగా మారింది. డబ్బు అనేది చాలా అవసరం. డబ్బుతో సంతోషాన్ని కొనవచ్చు. డబ్బు లేకపోతే అనుబంధాలకు బీటలు పడతాయి. చేతి నిండా డబ్బు కరువు అయితే అన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. 5 కంప్లీటెడా? కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అని టైప్ చేయండి ఫాస్ట్ గా. ఎస్, థ్యాంక్ యూ. అండ్ 6th క్వశ్చన్, కొందరు మాత్రమే కుబేరులు కాగలరు. కొందరు మాత్రమే కుబేరులుగా, అందరి వల్ల కాదు సంపాదించడం. అందరు కారబ్బా కుబేరుడు, ధనవంతులు కావాలి, లక్షాధికారులు, కోట్లాదులు కావాలంటే మన వల్ల కాదు, కొందరు మాత్రమే అవుతారు. కాదు, కొంతవరకు ఖచ్చితంగా. 6th వన్. అండ్ 7th వన్, నా దగ్గర తగినంత డబ్బు ఉంది. నా దగ్గర తగినంత డబ్బు ఉంది, నాకు అసలు డబ్బు అవసరం లేదు. నా దగ్గర తగినంత డబ్బు ఉంది. కాదు, కొంతవరకు ఖచ్చితంగా. అండ్ 8th వన్, అవినీతి పరులు విలువలేని వారి దగ్గరే డబ్బు ఉంటుంది. అవినీతి పరులు కావచ్చు, విలువలు లేని వారి దగ్గరనే డబ్బు ఉంటుంది, మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కాదు, కొంతవరకు ఖచ్చితంగా. ఇది 8th క్వశ్చన్. అండ్ 9th, నేను సంపన్నుడిని కాగలను, నేను ధనవంతుణ్ణి కాగలను, నేను గొప్ప ధనవంతుణ్ణి కాగలను. ఎస్, 9వది, కాదు, కొంతవరకు ఖచ్చితంగా. సంపన్నుడు కాగలను, కాలేకపోతున్నాను కాదని పెట్టండి. అవుతానంటే నేను ఖచ్చితంగా అని పెట్టండి. కొంతవరకు 50-50 అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది కొంతవరకు అని పెట్టండి. అండ్ 10వది, నా కళల్ని నేను నిజం చేసుకోగలను. నా కళల్ని నేను నిజం చేసుకోగలను. చేసుకోలేను, కొంతవరకు ఖచ్చితంగా. చేసుకోలేను, కొంతవరకు ఖచ్చితంగా. ఈ 10టికి రాసారా? రాస్తే కంప్లీటెడ్ అని పెట్టండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, టైం ఎక్కువగా లేదు. ఓకేనా? నేను తీసేస్తున్నాను. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కి మీరు మార్క్స్ వేసుకోండి. మీరు ఆప్షన్ 1 అయితేనే 1 మార్కు, ఆప్షన్ 2 అయితేనే 2 మార్క్స్, ఆప్షన్ 3 అయితేనే 3 మార్క్స్. ఆప్షన్ 1 కి 1 మార్కు, ఆప్షన్ 2 కి 3 మార్కు. అంటే కాదు అన్నదానికి 1 మార్కు, కొంతవరకు అన్నదానికి 2 మార్క్స్, ఖచ్చితంగా అనడానికి 3 మార్క్స్ వేసుకోండి. వేసుకొని టోటల్ గా 10 క్వశ్చన్స్ కి మీ స్కోర్ ఎంతో పెట్టండి. మీ స్కోర్ ఎంతో పెట్టండి. మీ స్కోర్ ఎంత వచ్చింది టోటల్ గా? 10 క్వశ్చన్స్ కి 10కి మీ స్కోర్ ఎంత వచ్చింది? హేమలత గారు 24, జ్యోతి గారు 30, హేమలత గారు 24, వెంకట్ గారు 28, నవ్య గారు 24, సంజయ్ రాణి గారు 25, యమున గారు 24. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వాలి. ఆల్మోస్ట్ 46 మెంబర్స్ 47 మెంబర్స్ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. 24, 28, గాయత్రి గారు, అనిత గారు 24. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కళ్యాణి గారు 23, రఫీ గారు 30, శ్రీదేవి గారు 24, కృష్ణయ్య గారు 28, మానస గారు 26, సందీప్ గారు 21, పరమేశ్వరి గారు 25. ఎస్ ఎస్, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్, అందరు రావాలి, అందరు రావాలి. 48 మెంబర్స్ రావాలి, 47 మెంబర్స్ నేను కాకుండా. 24, 21, మాధురి గారు 21, మాధవి గారు 21, మౌనిక గారు 24, హజీరా గారు 26. ఎస్, జానమయ్య గారు 30, వెంకటరాములు గారు 21, సరిత గారు 29, మనోజ్ గారు 24, 24, 22. ఓకే, సూపర్. ఇప్పుడు చూద్దాము, సో రివ్యూ చూద్దాము. ఎస్, మీకు 10 to 15 స్కోర్ వస్తే, ఎవరైతే రాలేదు 10 to 15 మధ్యలో అయితే ఎవరు లేరు, 10 to 15 మధ్యలో వస్తే డబ్బు విలువ మీకు తెలియదు. డబ్బు విలువను అర్థం చేసుకోవడంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఎవరు? ఈ 10 to 15 మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బు వాల్యూ సరిగ్గా తెలియదు. డబ్బు సంపాదించడంలో, డబ్బుని అర్థం చేసుకోవడంలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఇక్కడ మీ అభిప్రాయాల్లో మార్పు అవసరం. డబ్బుతో చాలా మంచి పనులు చేయొచ్చు. సో కాబట్టి డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు.
దుర్మార్గం ఏమైంది? కొంతమంది అంటారు డబ్బు వద్దురా భయ్, డబ్బు అసలు చాలా దుర్మార్గమైంది, బతకడమే కష్టంగా ఉన్నోడు కూడా మాట్లాడతాడు. తినటానికి తిండి ఉండదు, డబ్బు సంపాదించట్లేదు అంటే, హే డబ్బు అంటే నాకు వద్దురా భయ్, డబ్బు ఎన్నో పనులు, ఎన్నో చెడ్డ పనులు చేస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు. రైట్? ఇక్కడ 10 to 15 వచ్చిన వాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే డబ్బు విలువను తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ 16 to 20 వచ్చిన వాళ్ళు, వీళ్ళు డైలమాలు ఉంటారు. డబ్బు సంపాదించాలా వద్దా, సంపాదిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, సంపాదించకపోతే ఈ పద్ధతి అంటే, వాళ్ళు ఏంటంటే ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో వెంటాడుతూ ఉంటారు అనమాట. ఎటు తేల్చుకోలేరు. ఇటు సంపాదిద్దాం అనుకుంటారు కానీ వద్దనుకుంటారు, వద్దని మళ్ళీ ఉండదు, సంపాదించాలనుకుంటారు. అంటే ఒక డైలమాలో ఉంటారు. మీరు ఏం చేస్తారంటే డబ్బుని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఎస్, 100% డబ్బు అనేది కావాలి, 100% కావాలి. ఎంత కావాలంటే చెప్పలేము, ఇంతని చెప్పలేము. సో కాబట్టి 16 to 20 వచ్చిన వాళ్ళు ఏంటంటే, మీరు సందిగ్ధంలో డైలమాలో ఉన్నారు కాబట్టి మీరు 100% డబ్బుని సంపాదించడానికి ముందడుగు వేయండి, డబ్బుని మీ జీవితంలోకి ఆహ్వానించండి. అండ్ ఎవరైతే 21 నుంచి 30 ఉన్నారో, ఆల్మోస్ట్ అందరు, ఎవ్వరు కూడా 20 కూడా ఎవ్వరు రాల, అందరు కూడా 21 నుంచి 30 మధ్యలో ఉన్నారు. ఇక్కడ రెస్పాండ్ అయిన వాళ్ళు, మీరు డబ్బుని బాగా అర్థం చేసుకున్నారు, ఆర్థిక ఎదుగుదల వైపు దృష్టి సారించండి. ఎస్, డబ్బు విలువ మీకు బాగా తెలుసు, కాకపోతే అది డెవలప్ చేయడానికి బాగా, అంటే మీ విజన్ ఎక్కడ పెట్టాలి, మీ దృష్టి ఎక్కడ, మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కడ పెట్టాలి అంటే, ఆ ఆర్థికంగా ఎదగటానికి మీరు ఫోకస్ పెట్టాలి. ఎస్, డబ్బు విలువ తెలుసు, కానీ డబ్బు విలువ తెలిసినప్పుడు మరి డబ్బు సంపాదించడానికే, ఎదగడానికి మనం ఆ దృష్టి పెట్టాలి. అండ్ ఎదగాలంటే కొంత రిస్క్ ఉంటుంది, రిస్క్ కూడా అవసరమే అంటారు కదా, రిస్క్ లేకపోతే రస్క్ రాదంటారు కదా. ఎస్, మరి ఇక్కడ ఎదగాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ అనేది ఏముంటది, సో మనీ, ప్రాణాలు పోయేంత రిస్క్ అయితే చేయొద్దు, కానీ సో ఎదగడానికి కొన్ని కష్టాలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి, వాటిని ఎదుర్కోవాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం తథ్యం అంట. ఎస్, మరి చూడండి ఇక్కడ అందరు కూడా 21 నుంచి 30 మధ్యలో వచ్చిన వాళ్ళే. మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎస్, మనీ వాల్యూ అనేది మీకు 100% తెలుసు, కాకపోతే ఆ మనీ సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగటానికి ఏం చేయాలో మీరు దాన్ని తెలుసుకోండి. సో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, సూపర్, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో ఎలా ఉంది ఈ ఈవెంట్ అనేది, ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎస్, సో రైట్, ఇప్పుడు మనకు తెలిసింది. సో మనీ యొక్క వాల్యూ ఏంటి, మనం ఏ కేటగిరీలో ఉన్నాం, ఇక్కడ ఉన్న 3 కేటగిరీలో డబ్బు అర్థం చేసుకోలేని కేటగిరీలో ఉన్నామా, లేదా అర్థం చేసుకున్న కేటగిరీలో ఉన్నామా, రెండింటి మధ్యలో కొట్టుకుంటున్నామా? 3 కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. సో అర్థం చేసుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోతా ఉంటారు, ఇక నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే అని. అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఎస్, నేను ఖచ్చితంగా సంపాదించుకుంటూ పోతాను. ఇక అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు, ఇటు సంపాదించలేరు, ఇటు అని చెప్పేసి వదులుకోలేక అప్పుల పాలవుతూ మధ్యతరగతి కుటుంబం అనేది కొట్టుకుంటా ఉంటుంది, సింపుల్ గా చెప్పాలంటే. రైట్? ఈ 3 కేటగిరీలలో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఈరోజు మీకు క్లారిటీ వచ్చింది. ఎస్, క్లారిటీ వచ్చిందా? ఎస్, అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎస్, సూపర్. అండ్ ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వెళ్దాము. రైట్? ఎస్, ఇక్కడ ఏం కనిపిస్తుంది రైట్ సైడ్ లో మీకు ఏం కనిపిస్తుంది? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? హౌస్ ఉంది, ట్యాప్ ఉంది, హెల్త్ ఉంది, చికెన్ ఉంది, తర్వాత బస్ ఉంది, పిల్లలు ఉన్నారు, క్లాత్స్ ఉన్నాయి, స్టడీ ఉంది, పెట్రోల్ ఉంది, కాఫీ ఉంది, కరెంట్ ఉంది, గిఫ్ట్స్ ఉన్నాయి, కార్ ఉంది, మొబైల్ ఉంది, డబ్బు ఉంది, సేవింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ మనకేంటి? నిత్యావసరం. మన ఒక మనిషి బ్రతకడానికి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి, డైలీ నీడ్స్. రైట్? ఎస్, మరి ఇక్కడ వీటికి కావాల్సిన ఏం కావాలి మనకి? డబ్బు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలి. మరి ఇవన్నీ డైలీ నీడ్స్ ఉన్నాయి కదా, ఇవి 100% మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయా? ఎలాంటి సమస్యలు లేవా? ఆర్థికంగా మనకు సమస్యలు లేవా అంటే ఎస్, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. 100% ఆర్థికంగా సమస్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్టయితే డబ్బు, ఎవరు చూడు డబ్బే కావాలంటుంది. ఎందుకు డబ్బు అంటే, మనకు వచ్చేసి 10 సమస్యలు వచ్చినాయి అంటే, ఒకప్పుడు 10 సమస్యలు వస్తే 10కి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డబ్బుతో తీరుతాయి అనేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత 10 సమస్యలు అనేవి 8 సంవత్సరాలు డబ్బుతో తీరేట్టుగా అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? ఇక్కడ చూడండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అప్పుడు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు.
సో ఒకప్పుడు ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, కొన్ని మాత్రం కొన్ని పనులు చేసి పెడుతుంది మనీ. కానీ ఇప్పుడు ఏంటంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ అనేది ఇప్పుడు అన్ని రకాల పనులు చేస్తుంది. ఏ పని చేయాలన్నా ఏది కావాలన్నా డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. సార్ నువ్వు ఎస్, డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. ఎస్, మరి డబ్బు సమస్యలకు ఎక్కువవుతున్నాయి, డబ్బు సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సమస్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. డబ్బు ఒక్కటే ప్రపంచంగా మారింది. డబ్బు ఒక్కటే ప్రపంచంగా మారింది, ప్రపంచం అవుతుంది. ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు, రిలేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే అన్ని, డబ్బు లేకపోతే లేదు. ఎస్ ఆర్ నో? ఎస్, డబ్బు మన దగ్గర ఉంటే మావాడు అంటాడు, డబ్బు మన దగ్గర లేకపోతే మా పనోడు, పగోడు అంటాడు. సో పరాయోడు అంటున్నారు. ఎందుకు అంటే ఎస్, మనీకి ఇచ్చిన వాల్యూ మనిషికి లేదు. రైట్, మనీకి ఇచ్చిన వాల్యూ మనిషికి లేదు. మనిషికి ఉందా వాల్యూ? మనీకి ఉందా అంటే ఎస్, 100%. నీ జేబులో రూపాయి ఉంటేనే నీకు వాల్యూ, అది లేకపోతే ఎవరు వాల్యూ ఇవ్వరు. ఎస్, 100%. మరి ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటే అంట కదా ఏమంటారు కదా, ఇది ధనం మూలం ఇదం జగత్ అంటారా? ఎస్, ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే ఏంది, మనకి ప్రతిది కూడా డబ్బు డబ్బు డబ్బు. సినిమాలు కూడా వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి ఆర్థిక సమస్యల మీద. సో డబ్బు మీద చాలా సినిమాలు వచ్చినాయి. సో ప్రతిది కూడా డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. ఏం చేయాలన్నా డబ్బే కావాలి. ఎస్, మరి ఆ డబ్బు సంపాదించడానికి మన ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాం అనేది చూసుకుంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి, చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. రైట్. ఎస్, మరి ఇక్కడ చూసుకుంటే కొన్ని చెప్తాను. డబ్బుతో వెలుతురు కొనలేము, కానీ ఆ వెలుతురు మొహంలో చూడాలంటే నీకు డబ్బు కావాలి. ఎస్ ఆర్ నో? డబ్బు లేనప్పుడు మన మొహం ఎలా ఉంటది? మన దగ్గర అస్సలు డబ్బు లేదు, ఎలా ఉంటది? దిగాలుగా, నీరసంగా ఉంటది. కానీ అదే డబ్బు నీ దగ్గర ఉంటే ఎలా ఉంటది? అదే డబ్బు నీ దగ్గర ఉంటే ఎలా ఉంటది? సో డబ్బుతో వెలుతురు కొనలేం, కానీ ఆ వెలుతురు నీ మొహంలో చూడాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. అండ్ అలాగే డబ్బుతో ఆరోగ్యం కొనలేం, కానీ ఆరోగ్యంగా ఉండటానికి డబ్బు కావాలి. రైట్. అండ్ అలాగే డబ్బుతో అందాన్ని కొనలేం, కానీ అందంగా ఉండటానికి డబ్బు కావాలి. డబ్బుతో ధైర్యాన్ని కొనలేం, కానీ సగర్వంగా ధైర్యంగా బతకడానికి డబ్బు కావాలి. ఎస్, 100%. అండ్ డబ్బుతో సమయాన్ని కొనలేం, కానీ ఆ సమయాన్ని వాడుకోవటానికి డబ్బు కావాలి. చూడండి, ప్రతిదీ మన జీవితంలో ప్రతిదీ ఏదైతే కావాలో దానికి, ప్రతి ఒక్క దానికి డబ్బే కావాలి. ఎస్, ఆ డబ్బు మన దగ్గర ఉంటే మనం ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఆరోగ్యంగా కావాలంటే డబ్బు కావాలి, అందంగా ఉండాలంటే డబ్బు కావాలి, నువ్వు ధైర్యంగా బతకాలంటే డబ్బు కావాలి, నీ సమయాన్ని నువ్వు వాడుకోవాలన్నా డబ్బు కావాలి. డబ్బు 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 డబ్బు, ప్రతిదీ డబ్బే, ప్రతిదీ కూడా డబ్బే. ఎస్, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి, ఖచ్చితంగా కావాలి. డబ్బు అనేది కావాలా వద్దా? ఇప్పుడు ఏవైతే నేను చెప్పాను, అందం, ఆరోగ్యం, ధైర్యంగా ఉండాలి, 10 మందికి మంచి చేయాలి, నేను సగర్వంగా బతకాలి, సమయాన్ని బాగా వాడుకోవాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ అవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలి. రైట్. ఎస్, మరి డబ్బు సమస్యను దూరం చేయాలంటే ఇప్పుడు ఆ డబ్బు మన దగ్గర లేదు, ఇవన్నీ మనం కావాలనుకుంటున్నాం, మరి ఆ డబ్బు మన దగ్గర లేదు, డబ్బే సమస్య. అసలు డబ్బు లేకపోవడమే మన దగ్గర ఉన్న సమస్య. మరి ఈ డబ్బు సమస్యను దూరం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? డబ్బు సమస్యను దూరం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? డబ్బు సమస్యను పరిష్కరించుకోవడానికి ఏమైనా ఉందా? అవకాశం ఏమైనా ఉందా చెప్పండి? ఈ డబ్బు సమస్యను దూరం చేయాలంటే పరిష్కారం ఏంటి చెప్పండి? ఏముంది సార్, 10,000 వస్తుందంటే 2,000 రూపాయలు సేవ్ చేయాలి సార్. కరెంటు బిల్ లేదు సార్, ఈ రూమ్ లో ఫ్యాన్, ఆ రూమ్ లో ఫ్యాన్ వద్దు సార్, ఒకే రూమ్ లో ఫ్యాన్ వేసుకోవాలి. ఈ ఖర్చు వద్దు, ఆ ఖర్చు వద్దు, ఖర్చులు మొత్తం సేవింగ్స్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, ఖర్చు మొత్తం తగ్గించుకోవాలి. అంతేనా? ఏంటి మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? డబ్బు సమస్య దూరం చేయాలంటే ఏం చేయాలి? ఎస్, అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి. డబ్బు సమస్యను దూరం చేయాలంటే ఏం చేయాలి? మీకున్న డబ్బు సమస్య దూరం చేయాలంటే మీరేం చేయాలి? మీరేం చేస్తే డబ్బు సమస్య దూరం అవుతుంది? మీకున్న డబ్బు సమస్య పోవాలంటే మీరు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. ఓకే. ఎస్, ఇంకా జ్యోతి మేడం పెట్టారు, బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే డబ్బు సమస్య క్లియర్ అవుతుంది. డబ్బు సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. ఎస్, ఏం చేయాలి అంటే డబ్బు సంపాదించడం తప్ప ఇంకేమీ చేయలేదు. డబ్బు సమస్యను దూరం చేయాలి అంటే, డబ్బు సమస్య పరిష్కారం అంటే డబ్బు సంపాదించడం తప్ప ఇంకేం చేయలేవు. ఎందుకంటే అదే కదా పెద్ద సమస్య. అదే డబ్బు నీ దగ్గర ఉంటే, అదే డబ్బు నువ్వు సంపాదిస్తుంటే నువ్వు సమస్యలాగా ఫీల్ అవుతావా? అవుతారా? అవ్వరు, 100% అవ్వరు.
సో ఇక్కడ చాలా మంది అనుకుంటారు సేవింగ్స్ చేస్తే బాగుంటుంది, డబ్బు సమస్యలు తీరుతాయి అనుకుంటారు. నో, సేవింగ్స్ కంటే ఎర్నింగ్స్ గొప్పవి. సేవింగ్స్ అనేది ఏంటంటే బడ్జెట్ లో బతకడం సేవింగ్స్, గొప్పగా బతకడం ఎర్నింగ్స్. ఇప్పుడు చెప్పండి, గొప్పగా బతుకుతారా బడ్జెట్ లో బతుకుతారా? సేవింగ్స్ చేయడం ఎంతవరకు సేవ్ చేస్తారు? ఒక 20,000 వచ్చే వ్యక్తి 2,000 3,000 రూపాయలు సేవ్ చేస్తే, జీవితాంతం సేవ్ చేస్తే ఎంత అవుతుంది? దాంతో ఏం చేయగలుగుతావు? పిల్లలు పెళ్లిళ్ళు చేయగలుగుతావా? పెద్ద చదువులు చదివించగలుగుతావా? ఒక ఇల్లు కట్టగలుగుతావా? నో. 2,000 3,000 10,000 రూపాయలు వేసుకున్నా కానీ మనం తిప్పి కొడితే మనం సంపాదించిన దాంట్లో మనకున్న అవసరాల్లో 5% కూడా సరిపోదు. సో సేవింగ్స్ అనేది కాదు, సేవింగ్స్ కంటే ఎర్నింగ్స్ అనేది గొప్పది. సేవింగ్స్ కాదు, మైండ్ సెట్ సేవింగ్స్ మీద వద్దు. వచ్చిన 10,000లో పాలకింత, పేపర్ కింత, దీనికింత దానికింత లెక్కేసి 1,000 రూపాయలు 2,000 రూపాయలు టక్కున ఒక డబ్బాలు అయితే కాదు. ఎస్, నీకేం కావాలి, నీకేం అవసరాలు ఉన్నాయి, అవసరాలు కావాలంటే 10,000 కాదు, నాకు 20,000 కావాలి కాబట్టి 20,000 సంపాదించడం నీ జీవితం మారుస్తుంది. అది జీవితం అంటే. ఎస్, జీవితం అంటే అది. బడ్జెట్ లో బతుకుతావా బాగా బ్రతుకుతావా అనేది మనం డిసైడ్ కావాలి, రైట్? ఎస్, మరి ఇక్కడ చూడండి, డబ్బు సంపాదించడం తప్ప ఇంకేం చేయలేము. ఆ డబ్బు అనేది నీ దగ్గర ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ డబ్బు అనేది నీకు లేకపోతే ఏదైనా మీకు సమస్యలాగా కనపడుతుంది. ఏదైనా అది డబ్బుతోటి అవసరం లేకపోయినా నీకు 100% నీకు సమస్యలాగానే కనబడుతుంది, రైట్? ఎస్, మరి చూడండి ఫ్రెండ్స్, మరి డబ్బు అనేది ఖచ్చితంగా మనం సంపాదించాలి. సంపాదించడం తప్ప వేరే మార్గం లేదు, రైట్? మరి ఇక్కడ చూడండి, లైఫ్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా జరుగుతూ ఉంటది. లైఫ్ లో చూసుకున్నట్టయితే డబ్బు సంపాదించాలని డబ్బు వెనకాల పరిగెడతా ఉంటాం, ఏదో ఒక పని చేస్తా ఉంటాం. ఈలోపు సగం జీవితం అయిపోద్ది, ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాం. ఇక కంప్లీట్ గా డబ్బు చేతికి వచ్చేసరికి డెడ్ ఎండ్ బోర్డు పెడతాడు అక్కడ, ది ఎండ్ అని. ఇక లేదు, జీవితం లేదు, అప్పటికే 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం ఎంజాయ్ చేస్తాం? జీవితాంతం మొత్తం సంపాదించడమే సరిపోయింది, డబ్బు వెనకాల పరిగెత్తి వాటిని పట్టుకోవడమే సరిపోయింది. ఎంజాయ్ చేయడం తెలియలే, లైఫ్ని ఎంజాయ్ చేయడం తెలియదు, ఫ్యామిలీతో గడపడం తెలియదు. చివరికి డబ్బంతా వచ్చిందని సంతోషపడే టైంలో అక్కడ బోర్డు కనపడుతుంది, బాబు గంట కొట్టింది, అయిపోయింది నీ పని అని. ఎస్ఆర్ చాలా మందికి జరుగుతుంది ఇలా. సంపాదించిన తర్వాత 1 year 2 yearsకే అయిపోతుంది, వాళ్ళ పని అయిపోతుంది. ఎస్, ఆడ ఎంజాయ్ చేయడానికి లైఫ్ అనేది లేదు, ఉండట్లేదు వాస్తవానికి. ఎస్, ఒకప్పుడు నేను కూడా ఇట్లాగే పరిగెత్తా, డబ్బు కోసం పరిగెత్తా. ఎంతగా అంటే ఇక్కడ నుంచి ఎక్కడ నల్గొండ, ఎక్కడ చీరాల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ వైజాగ్, జాబ్ కోసం ఒక 10,000 రూపాయలు జాబ్ కోసం అంత దూరం పరిగెత్తా. మరి సంపాదించానంటే లేదు, ఫ్రెండ్స్. మరి ఏం చేయాలి? ఎప్పటిలోపు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో రాబర్ట్ కియోసకి చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే 35 years లోపు సెటిల్ అవుతారో, ఆర్థికంగా సెట్ అవుతారో, వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుందని. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎస్, అలాంటి అవకాశం 35 సంవత్సరాల లోపు నీకు ఎలాంటి అప్పులు లేకుండా, ఎస్, నెలకు 1,00,000 రూపాయలు వస్తే నీకంటే మించిన అదృష్టవంతుడు, నీకంత గొప్పోడు ఇంకెవ్వరు లేరు. నేను చెప్తున్నాను 100% అది. ఎస్, మరి ఇక్కడ చూడండి, డబ్బు సంపాదించడానికి 3 విషయాలు తెలియాలి, 3 పనులు చేయాలి. డబ్బు సంపాదించడానికి ఫస్ట్ 3 విషయాలు తెలియాలి, క్లారిటీ ఉండాలి 3 విషయాల్లో. అండ్ ఆ 3 విషయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత 3 పనులు చేయాలి. చేస్తారా? చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, ఓకే. ఏంటా పని అంటే, ఫస్ట్ వచ్చేసి డబ్బు ఎంత కావాలో నీకు తెలియాలి. ఫస్ట్ డబ్బు నీకు ఎంత కావాలి? 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000, 10,00,000, కోటి రూపాయలు ఎంత కావాలనేది నీకు క్లారిటీ ఉండాలి. అండ్ అలాగే డబ్బు ఎందుకు కావాలనేది క్లారిటీ ఉండాలి. ఎంత కావాలి, ఎందుకు కావాలి, అండ్ డబ్బు ఎప్పుడు కావాలనేది క్లారిటీ ఉండాలి. డబ్బు ఎంత కావాలి, డబ్బు ఎందుకు కావాలి, డబ్బు ఎప్పుడు కావాలి, ఈ 3 విషయాలు నీకు తెలియాలి. తెలుసా? ఒక జాబ్కి వెళ్తున్నాం, ఒక చిన్న జాబే, ఆ జాబులో 10,000 శాలరీ ఉందా, 15,000 శాలరీ ఉందా, అది నీకు తెలియకపోతే నువ్వు ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తావా? అసలు వెళ్తావా? ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ శాలరీ నేను జాబ్ అయిపోయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత చెప్తా, లేకపోతే 4 రోజులు పనిచేసిన తర్వాత చెప్తా అంటే నువ్వు వెళ్తావా? అంటే ఎంత అనేది నీ క్లారిటీ లేదు. 10,000 ఇస్తాడా, 20,000 ఇస్తాడో, 30,000 ఇస్తాడో తెలియదు. లేదా ఈ రోజు కూలికి వెళ్తున్నావు, కూలికి వెళ్ళేవాడు కూలికి తీసుకెళ్లేటప్పుడు ఎంత కూలి అంటే
చెప్పకుండా తీసుకెళ్ళాడు, పని చేస్తావా? చేయం కదా. సో ఇక్కడ కూడా మరి డబ్బు ఎంత కావాలి నీకు? నెలకి 10,000 కావాలా, 20 కావాలా, 30 కావాలా, 1,00,000 కావాలా, లేదా జీవితంలో నీకు ₹1,00,00,000 కావాలా? ఎంత కావాలి నీకు డబ్బు? ఓకే, ఎంత కావాలని నీకు తెలిసినప్పుడు ఎందుకు కావాలనేది కూడా క్లారిటీ కూడా. ఎందుకంటే ఎందుకు అన్నప్పుడే నీకు ఎంత వస్తుంది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బు కావాలి, ఒకప్పుడు ఏంటి 3,300 వస్తే చాలు అనుకుని వచ్చిన తర్వాత ₹1,00,000 కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను పెట్టుకుంది 10 లక్షలు. నేను ఇప్పుడు పెట్టుకుంది 10 లక్షలు. నాకు ఎంత కావాలంటే 10 లక్షలు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే నేను డూప్లెక్స్ బంగ్లా కట్టడానికి, ఒక 60 లక్షల కార్ తీసుకోవడానికి, ఓకేనా, అలాగే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వీటన్నిటికీ నాకు కావాలి. ఎందుకనేది నాకు క్లారిటీ ఉంది. ఎప్పుడు కావాలి? 2025 నాటికి కావాలి. సో ఎప్పుడు? 2025 నాటికి. ఎందుకు? సో నేను నా కళల కోరికలు నెరవేర్చుకోవడానికి. ఎస్, అవి కూడా నేను చెప్పాను, లిస్ట్ ఉండాలి మీ దగ్గర. ఎంత కావాలి? నెలకు 10 లక్షలు. ఎస్, ఈ 3 విషయాల్లో మీకు క్లారిటీ రావాలి. ఈ 3 విషయాల్లో మీకు క్లారిటీ రావాలి. ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఎప్పుడు కావాలి. ఎస్, మరి ఆ 3 పనులు ఏంటంటే ఎంత కావాలో రాసుకోండి, ఎందుకు కావాలో రాసుకోండి, ఎప్పుడు కావాలో రాసుకోండి. రాసుకోవటం మాత్రమే ఈ 3 పనులు. ఎంత కావాలి? 20,000 30,000 రాసుకోండి. ఎందుకు కావాలి? ఇగో దీనికి 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 రాసుకోండి. ఎప్పుడు కావాలి? ఇగో 2021 డిసెంబర్ నాటికి, లేకపోతే 2022 డిసెంబర్ నాటికి. ఈ 3 ఒక చార్ట్ పైన కానీ మీ డైరీ పైన కానీ రాసుకోండి. అర్థమైందా? డబ్బు ఎంత కావాలి, డబ్బు ఎందుకు కావాలి, డబ్బు ఎప్పుడు కావాలి. క్లియర్? ఈ 3 విషయాలు తెలియాలి. ఈ 3 విషయాలు ఎప్పుడో మీరు రాసుకోండి. ఇదే మీరు చేయాల్సింది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే. నేను చేశాను. ఎస్, నా క్లారిటీ ఉంది. ఇప్పటికి కూడా నేను ఇదే చేస్తాను. నాకు ఎంత కావాలో నేను క్లియర్ గా రాసుకుంటాను. రైట్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, డబ్బు ఖర్చు పెట్టడం తెలిస్తే డబ్బు సంపాదించడం తెలుస్తుంది. తెలుసా? డబ్బు ఖర్చు పెట్టడం తెలిస్తే డబ్బు సంపాదించడం తెలుసు. అదేంటి సార్, డబ్బు ఖర్చు పెట్టడం తెలిసి డబ్బు ఎట్లా సంపాదిస్తామంటే, ఎస్, డబ్బు ఖర్చు పెట్టకుండా సేవింగ్స్, ప్రతిదీ బడ్జెట్ 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 బతికితే సో మనం డబ్బు సంపాదించడం తెలుస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే ఆ వచ్చే 10,000 గురించి ఆలోచిస్తాం. వచ్చే 10,000 గురించి ఆలోచిస్తాం. అదే డబ్బు ఖర్చు పెట్టు. సో ఖర్చు పెట్టు. నీకేం కావాలి? నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే నీకేం కావాలి తీసుకొచ్చుకొని పెట్టుకో. అప్పుడు నీకు ఎంత కావాలి, ఎంత ఖర్చు అయిందో నువ్వు లెక్కేసుకో. సో 10,000 సంపాదించే వాడికి 15,000 ఖర్చు వచ్చిందంటే నువ్వు సంపాదించాల్సింది 20,000. ఎస్, నా సంపాదన 20,000 ఉండాలి అనేది నీకు అర్థమవుతుంది. అదే లేకుండా 10,000లోనే మీరు దాచిపెట్టుకుని మూడేసి దాన్ని పట్టుకుంటే ఆ 10,000 11,000 అయింది, 11 12,000 ఎప్పటికీ సంవత్సరాలు గడవాలి. ఎస్, ఇక్కడ చూడండి, యు మస్ట్ స్పెండ్ సమ్ బిఫోర్ యు మేక్ సమ్. సో మీరు కొంచెం సంపాదించాలి అంటే ముందు మీరు స్పెండ్ చేయాలి. ఎస్, కొంచెం స్పెండ్ చేస్తేనే మీరు డబ్బు ఎక్కువ సంపాదించగలుగుతారు. స్పెండ్ చేయకుండా డబ్బు సంపాదించలేరు, ఎందుకంటే దాని వాల్యూ తెలియదు. అర్థమైందా? ఎస్, డబ్బు ఖర్చు పెట్టడం తెలిస్తే డబ్బు సంపాదించడం తెలుస్తుంది. ఎస్, అదే సినిమా ఒకటి ఉంటుంది చూడండి, అరుణాచలం సినిమా ఉంటది, రజనీకాంత్ది. దాంట్లో 1,000 కోట్ల ఆస్తి ఉంటది. ఆ 1,000 కోట్ల ఆస్తి రావాలంటే 30 కోట్లు నెల రోజుల్లో ఖర్చు పెట్టాలని రూల్ పెడతారు. గుర్తుందా? తెలుసా ఎవరికన్నా? 30 కోట్ల రూపాయలు రోజు ₹1,00,00,000 చొప్పున ఖర్చు పెట్టాలి. ఎవరికి దానాలు ధర్మాలు చేయకూడదు. సో నువ్వు ఒక్కడివే వాడుకోవాలి, నువ్వు ఒక్కడివే ఖర్చు పెట్టాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏదైనా తిని, ఎక్కడైనా ఉండు, కానీ ఉచితంగా దానం మాత్రం చేయొద్దని రూల్ పెడతారు. సో 30 కోట్లు ఖర్చు పెడతాడు. సో 1,000 కోట్లు అనేది రావడం జరుగుతుంది. రైట్? ఎస్, డబ్బు ఖర్చు పెట్టడం తెలిస్తే డబ్బు సంపాదించడం తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ డబ్బు వెంట మనం పరిగెత్తటం కాదు, డబ్బు మన వెనకాల పరిగెత్తుకుంటూ రావాలి. ఎస్, నేను 10 సంవత్సరాలు పరిగెత్తుకుంటూ వెళ్ళా. చాలా మంది ఇదే చేస్తున్నారు, కానీ అది అందకుండా వెళ్ళిపోతుంది. మనకంటే ముందు రెక్కలు కట్టుకొని మరి వెళ్ళిపోతుంది. చాలా వరకు మనం డబ్బు డబ్బు అని పరిగెడుతున్నాం. అదే వద్దు నేను రాను అని పరిగెడుతుంది, చేతికి అందకుండా వెళ్తుంది. చాలా వరకు చూడండి, చాలా వరకు ఇదే పని చేస్తుంది. 95% పీపుల్ ఇదే పని చేస్తారు. డబ్బు వెనకాల పరిగెడతా ఉన్నారు. కానీ ఇక్కడ డబ్బు వెనకాల మనం పరిగెత్తకూడదు, డబ్బే మన దగ్గరికి రావాలి. అరే భయ్, నువ్వంటే నాకు ఇష్టం రా భయ్ అని చెప్పేసి మన దగ్గరికి డబ్బు రావాలి. మరి రావాలంటే మరి దాని వెనకాల పరిగెత్తాలనా? దాని వెనకాల పరిగెడితే మనకంటే స్పీడ్గా పరిగెడుతుంది. కానీ అక్కడ మనం పరిగెత్తటంగా దాని వెనకాల పరిగెత్తొద్దు. ఏం చేస్తే ఆ డబ్బు మన వెనకాల పరిగెత్తుందో ఆ పని చేయాలి. ఏం చేస్తే
ఆ డబ్బు మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందో ఆ పని చేస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. ఎస్, నేను చేశాను, అదే పని చేశాను. ఒకప్పుడు 10 సంవత్సరాలు అదే జాబ్, కంపెనీ నుంచి కంపెనీ, లొకేషన్ నుంచి లొకేషన్, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి పరిగెత్తినా బతకడమే సరిపోయింది. కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఆపర్చునిటీ ద్వారా, ఇప్పుడు నేను తీసుకున్న వెస్టేజ్ ద్వారా, ఎస్ నేను కూడా పరిగెత్తాను. ఎవరు వెనుక పరిగెత్తాలంటే నా డౌన్ లైన్స్ వెనుక పరిగెత్తా. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కోసం పరిగెత్తా, వాళ్ళకి డబ్బులు ఇప్పించడం కోసం పరిగెత్తా, వాళ్ళ కోసం నేను పరిగెడితే అప్పుడు నా వెనకాల డబ్బు పరిగెత్తింది. నాకు అర్థమైంది ఇదే. ఈ కాన్సెప్ట్ లో నాకు అర్థమైంది ఇదే. నేను చేసేది కూడా అదే. అంటే సో డౌన్ లైన్ కి డబ్బు ఇప్పిస్తే నా వెనకాల డబ్బు వస్తుంది అనేది అర్థమైంది. ఇలాంటి లాక్డౌన్ పాండమిక్స్ టైంలో కూడా, ఇంత క్రిటికల్ కండిషన్ లో కూడా తక్కువ ₹1,00,000 వచ్చి పడుతున్నాయంటే మరి డబ్బు నా వెనకాల వస్తుందా రావట్లేదా? డబ్బు అనేది నా వెనకాల పరిగెడుతుందా లేదా? నా ఇంట్లో ఉన్న ₹1,00,000 పడుతుంది, నా ఊర్లో ఉన్న ₹1,00,000 పడుతుంది, నేను అమెరికా పోయినా నా లక్ష నాకు వస్తుంది. ఎక్కడికి వెళ్తే నా వెనకాల నా దగ్గర రావాల్సింది డబ్బు. ఎస్, మరి ఇక్కడ చేయాల్సింది ఏంటి? డబ్బు మన వెనకాల పరిగెత్తాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అనేది క్లియర్ గా మనకు అర్థం కావాలి ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మరి డబ్బు సంపాదించడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అవకాశాలు వెతుక్కోవడం అంటే జాబ్. అండ్ రెండోది వచ్చేసి అవకాశాలను ఇవ్వడం అంటే బిజినెస్. ఏదో బిజినెస్ బేసి ఒక 4గురికో 5గురికో 10 మందికో అవకాశం ఇస్తాడు, అరే బై బతుకు అని. కానీ అవకాశాలను సృష్టించడం అనేది నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పుడు చెప్పండి, ఏ మార్గం కావాలి మీకు? అవకాశాలు వెతుక్కుంటారా? అవకాశాలను ఇస్తారా? అవకాశాలు సృష్టిస్తారా? ఎస్, ఇక్కడ సృష్టించడం అంటే ఏంటో తెలుసా? అవకాశాలు వెతుక్కుంటావు, అవకాశాలు ఇస్తావు, అవకాశాలు సృష్టించుకుంటావు, అవకాశం కోసం పనిచేస్తావు. పైన 2 దీంట్లో ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాయి. జాబ్ లో మాత్రం వెతుక్కోవటమే ఉంటది. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. బిజినెస్ లో మాత్రం ఇక్కడ 10 మందికి అవకాశం ఇచ్చా, ఒక షాప్ పెట్టి, ఒక కంపెనీ పెట్టి 10 మందికి అవకాశం ఇచ్చా, ఇంకో చోట కంపెనీ పెట్టి 10 మందికి అవకాశం ఇచ్చిన, అయిపోయింది. కానీ ఇక్కడ అవకాశాలు సృష్టిస్తున్నా ఎంతమందికి అంటే కోటాను కోట్ల మందికి. ఇంతమందికి అని లిమిటేషన్ లేదు. ఎంతో మందికి ఇవ్వచ్చు అవకాశం ఇక్కడ. ఎస్, నేను కూడా ఈ అవకాశం తీసుకున్నా. సో అవకాశం తీసుకొని కొన్ని 100,000 మందికి ఇచ్చా. ఎస్, అదే సుష్మిత మేడం ఒక అవకాశం ఇవ్వడం ద్వారా సుష్మిత మేడం నాకు 70,000 ఇస్తుంది ప్రతి నెల. అదే నాగర్ కర్నూలు టీం నుంచి 1,40,000 ఇస్తుంది. 40,000 ఇస్తుంది. నాకు వచ్చే 1,50,000లో ఈ 2 ఛానల్స్ నుంచే నాకు 1,20,000 1,30,000 వస్తుంది. అంటే చూడండి, అవకాశాన్ని వెతుక్కున్న, అవకాశాన్ని ఇచ్చిన, అవకాశాలు సృష్టిస్తున్నాం. కొత్త అవకాశాలు, కొత్త వాళ్ళకి ఎక్కడెక్కడో తెలియని వాళ్ళకు వెళ్ళి మరి మనం అవకాశాలు ఇస్తున్నాం, అవకాశాలు సృష్టిస్తున్నాం. దాని ద్వారా నెలకి లక్షలు వచ్చి పడుతున్నాయి. దాంతో పాటు కళలు, కోరికలు నెరవేరుతున్నాయి. అంటే నా వెనకాల డబ్బు వస్తుందా రావట్లేదా? నేను పరిగెడుతున్నానా డబ్బు వెనక? ఏ రోజైనా డబ్బు వెనక పరిగెత్తానా? లేదే. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్, అవకాశాలు సృష్టించడం. దీంట్లోనే అవకాశాలు వెతుక్కోవడం ఉంటది, అవకాశాలు ఇవ్వడం ఉంటది, సృష్టించడం ఉంటది, అన్ని ఉంటాయి అన్నమాట. రైట్, మరి ఇక్కడ చూడండి, అదే అవకాశం నేను తీసుకున్నాను. అదే అవకాశం తీసుకొని 2018లో కెరీర్ లాగా తీసుకొని స్టార్ట్ చేశాను. సో 2018 జనవరిన చూసుకుంటే ₹1,546 నా చెక్, ₹1,546 నా చెక్. తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే 3,200. ఇలా చూసుకుంటూ పోతే డిసెంబర్ లో మొత్తం చూసుకుంటూ చూడండి అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. సో స్టార్టింగ్ లో, తర్వాత జూలై 19 నుంచి స్టార్ట్ అయింది నాకు రెగ్యులర్ గా ఇన్కమ్ రాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ రైట్ చూడండి. సో ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఈడి వరకు అంటే జూన్ 19 వరకు చూసుకుంటే 3,000 36 మధ్యలో వచ్చింది, 43,000 వచ్చింది, ఇట్లా వచ్చింది. కానీ జూలై నుంచి చూడండి 29, 55, 45, 53, 72 ఇక్కడ నుంచి నా భూమి స్టార్ట్ అయింది. అంటే 1.5 year, ఆల్మోస్ట్ 1.5 year నేను పడ్డ కష్టము. 1.5 year తర్వాత చూడండి ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి మొదలైంది. సో ఇలా మొదలయ్యి ఎట్లా వచ్చిందో చూడండి. ఇక సో 1,72,000, 1,52,000 ఇలా వచ్చింది. చివరికి చూసుకున్నట్టయితే 2018, 2019 12 నెలలకు గాను నాకు వచ్చిన ఆదాయం కంపెనీ ద్వారా 84,000, అంటే నెలకి ₹7,000. అండ్ అలాగే ఇక్కడ 2019, 2020కి 12 నెలలు ఇక్కడ వచ్చింది 4,49,704, అంటే ₹37,000 యావరేజ్ ఇన్కమ్ ప్రతి నెల. అండ్ అలాగే 2020 నుంచి 21 చూసుకున్నట్టయితే ఇక్కడ 12 నెలలు కంప్లీట్ అయింది.
ఇక్కడ 14,41,000 అంటే 2021 14,41,000 రూపాయి అంటే 1,20,000 యావరేజ్ ఇన్కమ్. అండ్ 2021 4 months కంప్లీట్ అయింది ఏప్రిల్ వరకు. ఇప్పటికి నాకు వచ్చింది ఈ 4 months లో 5,76,000 అంటే 1,44,000 నా యావరేజ్ ఇన్కమ్. ఇప్పటి వరకు 40 నెలలు కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా ఇన్కమ్ ఇప్పటి వరకు కంపెనీ ద్వారా 25,52,751 రూపాయలు నేను తీసుకున్నాను. 25,52,751. దీంట్లో ట్రావెల్ ఫండ్ చూడండి, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి 2 లక్షలు ఇచ్చింది, కారు కొనుక్కోవడానికి 3 లక్షలు ఇచ్చింది, అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా 34,000 ఆల్రెడీ ఇచ్చేసింది నాకు. నెలకి 16,000 17,000 యావరేజ్ వస్తుంది. మరి నెలకి 17,000 వస్తుందంటే నేను ఇల్లు తీసుకోవచ్చా లేదా? ఇప్పటి వరకు కంపెనీ ఇచ్చిన ఫండ్స్ నాకు 5,57,912 రూపాయలు నాకు ఫండ్స్ రూపంలో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మరి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏం చేస్తుంది? డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుందా రావట్లేదా? సంవత్సరానికి ఇంక్రిమెంట్. ఇంకొక 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ 1,44,000 కాస్త 3 లక్షలు ఉంటుంది. అన్ని అది ఓకే అయిపోయి కరోనా క్లియర్ అయిపోయిన తర్వాత నా ఇన్కమ్ డిసెంబర్ నాటికి అక్షరాల 3 లక్షలు ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి, పరిగెత్తుకుంటూ వస్తుందా రావట్లేదా డబ్బు అనేది? ఎస్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన సక్సెస్ రేట్ చూడండి. సో ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళిన రికగ్నైజేషన్, ఎక్కడికి వెళ్ళిన సన్మానం జరుగుతుంది. అలాగే నేను కార్ తీసుకున్నాను, 12 లక్షల కార్ తీసుకున్నాను. అండ్ నెలకు యావరేజ్ నా ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ 1,40,000 అయితే హైయెస్ట్ ఇన్కమ్ 1,73,000. ఎస్, ఇక్కడ 1,73,000 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక రికగ్నైజేషన్, కొన్ని వేల మందిలో గుర్తింపు వస్తుంది, సన్మానాలు జరుగుతున్నాయి. ఎస్ ఫ్రెండ్స్, అలాగే ఒకప్పుడు ఒక 2010లో కొనుక్కున్న బైక్ పైన నా ఫ్యామిలీతో వెళ్ళేది, ఇప్పుడు నా సొంత కారులో 12 లక్షల కారులో నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. 12 లక్షల కారులో నేను వెళ్తున్నాను. ఎస్, మరి లైఫ్ మారిందా మారలేదా? ఎస్, మరి అలాగే అక్కడే ఆగిపోయిందా అంటే లేదు, అక్కడే ఆగిపోలేదు. ఎంత అంటే ఇంత లేదు, నేను చెప్పాను కదా, అన్లిమిటెడ్. నెలకు 10 లక్షలు సంపాదించాలి, ఒక 35 లక్షల జీప్ కంపాస్ నా డ్రీమ్ కార్ తీసుకోవాలి, అండ్ మలేషియా కేవల్ టవర్ వెళ్ళాలి, అండ్ అలాగే 2 కోట్ల రూపాయలు ఇలాంటి ఇల్లు కట్టాలి. ఇది నా టార్గెట్, ఇది నా గోల్. ఎస్ ఫ్రెండ్స్, దీనికోసం నేను పనిచేస్తున్నాను, ఎందుకంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో దట్టు ఈ వెస్టేజ్ అనేది, సో ప్రతిదీ నువ్వు కోరుకుంటే, ప్రతి దాని కోసం నీ కోరికల కోసం కళల కోసం పనిచేస్తే ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది తెలియాలి. ఎస్, నేను సిద్ధంగా ఉన్నా, 10 లక్షల నెలకు సంపాదించడానికి నేను సిద్ధంగా ఉన్నా, అదే నా టార్గెట్. ఎస్, మరి అలాంటి అవకాశం మీకు కూడా వచ్చింది. మరి అది ఏం కావాలి? ఇవన్నీ ఏంటంటే జస్ట్ పవర్ ఆఫ్ మనీ. ఒకప్పుడు 20,000 సంపాదించేటప్పుడు ఒక రకంగా చూశారు, 50,000 సంపాదించేటప్పుడు ఒక రకంగా చూశారు, 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక రకంగా చూశారు, కార్ తీసుకున్నప్పుడు ఒక రకంగా చూశారు. అంటే నా ఇన్కమ్ పెరిగే కొద్దీ నా స్టేటస్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, రికగ్నైజేషన్ పెరుగుతుంది, ప్రతిదీ కూడా. సో అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి. ఎస్, నేను డెవలప్ చేసుకుంటున్నా, చెప్పాను కదా. దాంట్లో ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే మనమే డెవలప్ చేసుకోవాలి, కొన్ని రిస్కులు తీసుకోవాలన్నా. ఎస్, నేను తీసుకుంటున్నాను. నైట్ నేను పడుకునేసరికి 1:30 అవుతుంది, మళ్ళీ 5:30కి లేస్తున్నాను. ఎందుకంటే ఎస్, నా టీంకి నేను బెస్ట్ గా ఇవ్వాలి, నా టీం ఎదగడానికి నేను ఏమి ఇవ్వాలని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపీటీలు తయారు చేసి అర్థమయ్యే విధంగా తయారు చేసుకుని ఇస్తున్నాను. ఎందుకు? ఎస్, నేను పరిగెత్తాల్సింది వాళ్ళ వైపే, ఎందుకంటే డబ్బు వెనకాల నేను పరిగెత్తాల్సిన అవసరంలా. ఎస్, నా డౌన్లైన్స్ కి నాకు ఇన్కమ్ ఇప్పిస్తే చాలు, నాకు డబ్బు వస్తుంది, నాకు క్లారిటీ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, మరి అలాగే తీసుకొని నేను స్టార్ట్ చేశాను. సో అదే స్టార్ట్ చేసిన దాన్ని పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అంటాం కదా. ఎస్, పట్టు పట్టాను, వదిలిపెట్టట్లా. ఉడుం పట్టే వెస్టేజ్ లో ప్రతిది కూడా వడ్డీతో సహా వసూలు చేయాల్సిందే. నేను ప్రతిది రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు లాగే రకం. ఎవరి దగ్గర? వెస్టేజ్ దగ్గర. ఎందుకంటే వెస్టేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మరి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి కదా. ఎస్, అలాగే మీరందరూ కూడా. సో ఈ మనీ, పవర్ ఆఫ్ మనీ, మీరు ఆ పవర్ ఆఫ్ మనీ అనేది ఊరికనే రాదండి, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ దాని వాల్యూ తెలుసుకున్నారు, ముందు ఆ డబ్బు అనేది మీకు వచ్చి పడితే, 1,00,000 రూపాయల చెక్ అనేది వచ్చి పడితే మ్యా అని మాట్లాడే వ్యక్తి కూడా మహా అద్భుతాలు సృష్టించగలడు, అద్భుతాలు మాట్లాడగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. నీ జేబులో ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక మాట ఉంటది, 1000 రూపాయలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే అది ఎవరు మాట్లాడిస్తారు అంటే పవర్, మనీ మాట్లాడిస్తుంది. ఎస్, మనీ మాట్లాడిస్తుంది.
ఎస్, మరి అంత పవర్ ఉందన్నమాట మనకి. అది సంపాదించడానికి అవకాశం అనేది ఒకటే ఉంది, అది వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. మరి అలాంటి అవకాశం మీకు వచ్చింది, నాకు వచ్చింది. ఎస్, నేను గుర్తించాను, తీసుకున్నాను కాబట్టే నేను ఎంజాయ్ చేస్తున్నాను, డబ్బును సంపాదించడంలో ఎంజాయ్ చేస్తున్నాను. మరి అలాగే మీరు కూడా. సో నేను ఎలాగ ఫీల్ అవుతున్నానో అంతకన్నా గొప్పగా ఫీల్ అయ్యి అంతకన్నా గొప్ప సక్సెస్ లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్.